జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 29, 2025 సోమవారం. తిథి సప్తమి, సాయంత్రం 4:31 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం మూల. ఈ రోజంతా ఉంది. యోగము సౌభాగ్యము రాత్రి 1:01 వరకు. తదుపరి శోభనము. కరణం వనిజ సాయంత్రం 4:31 వరకు. తదుపరి విష్టి తెల్లవారుజామున 5:23 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయం మధ్యాహ్నం 12:04 చంద్రాస్తమయం రాత్రి 11:13 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 8:57 వరకు. యమగండం ఉదయం 10:27 నుండి 11:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:28 నుండి 2:58 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు. వర్జము మధ్యాహ్నం 12:42 నుండి 2:28 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:32 నుండి 6:17 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:15 నుండి 1:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:35 నుండి రాత్రి 8:36 వరకు. సెప్టెంబర్ 29 సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ సప్తమి. సాయంత్రం 4:31 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి మంచిదే. సాయంత్రం 4:31 నుండి విష్టికరణం మొదలై తెల్లవారుజామున 5:23 వరకు ఉంటుంది. ఈ విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే అష్టమి తిథిని కూడా మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఇంకా ఈ రోజు అంతా మూలా నక్షత్రం ఉంటుంది. మూలా నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు కూడా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుసు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. దేవి నవరాత్రులలో భాగంగా ఈరోజు విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈరోజు ఉదయం హనుమంత వాహనం పైన, సాయంత్రం రథోత్సవము, రాత్రి గజవాహనము పైన స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం, అంతర్జాతీయ ఆహార నష్టం వ్యర్థాల అవగాహన దినోత్సవం, జాతీయ కాఫీ దినోత్సవం, సినీ నటి ఖుష్బూ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 29 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మిథున రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తులా రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ధనుస్సు రాశి ప్రయాణాలు ఉండవచ్చు. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.